ఇలాంటి యాంగ్జైటీకి మెడిసిన్ వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా మేడం? అయితే ఇప్పుడు యాంగ్జైటీకి డ్రగ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మెడిసిన్స్. సో కొన్నేమో చాలా తక్కువ సేపు అంటే కొన్ని వీక్స్ ఆర్ మంత్సే తీసుకోవాల్సొస్తది. అది ఎక్కువ ఇయర్స్ టుగెదర్ వితౌట్ డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకుంటే కొన్ని మెడిసిన్స్ అంటే ఇట్ కెన్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ ప్రాపర్ డోస్‌లో రెగ్యులర్‌గా కన్సల్ట్ చేస్తూ తీసుకుంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. కామన్‌గా మనం చూసేది యూజువల్‌గా కొంచెం అసిడిటీ అండ్ కొంచెం గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి యూజువల్‌గా కామన్. బట్ అదర్‌వైజ్ పెద్దగా అందరూ అనుకుంటారు కదా! లైక్ డే టైమ్ అంతా నిద్రపోతారు, వెయిట్ గెయిన్ అయితది, లేకపోతే కాన్సంట్రేట్ చేయలేము, మత్తుగుంటది. అవన్నీ అంటే బ్రెయిన్ ఏదో తక్కువ ఫంక్షన్ చేస్తుందేమో, అడిక్షన్ అయితదేమో, అవన్నీ యాక్చువల్‌గా అపోహలండి. ప్రాపర్‌గా టైమ్లీ ట్రీట్మెంట్, టైమ్లీ మెడిసిన్స్ టేకెన్ రెగ్యులర్‌లీ దట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ చేంజ్. ఒక కంక్లూజన్ లాగా అసలు ఇలాంటి యాంగ్జైటీ గాని, ఏదైనా డిప్రెషన్‌లో గాని ఉండే వాళ్ళకి ఏం చెప్పాలి మేడం? ఫస్ట్ థింగ్ మీకు అసలు డౌట్ వస్తే అప్రోచ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అ సైకియాట్రిస్ట్. డోంట్ డిలే ట్రీట్మెంట్ బికాస్ సిమ్టమ్స్ మనకు ఆ లక్షణాలు అన్నీ వచ్చే వరకు వెయిట్ చేయడం ఈజ్ నాట్ గుడ్. డిజీజ్ అప్పటికే పెరిగినాక మనకి ట్రీట్మెంట్ లాంగ్ అవుతుంది, సఫరింగ్ ఎక్కువ. సో కామన్గా మనకి చాలా యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి. అంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం, పానిక్ డిజార్డర్, అట్లా చాలా ఫోబియాస్ అవన్నీ ఉంటాయి. సో మనం ఏది ఉంది అని మనము అనలైజ్ చేసుకునే బదులు మనకు కొంచెం ప్రాబ్లం ఉంది అనిపిస్తే వెంటనే సైకియాట్రిస్ట్ని సంప్రదించండి. అండ్ ట్రీట్మెంట్ టైం టు టైం తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. యూ కెన్ లీడ్ అ వెరీ హెల్దీ లైఫ్. ఇంపార్టెంట్గా అందరు మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ స్లీపింగ్ వెల్ అండ్ హ్యావింగ్ మంచి ఫుడ్, దెన్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయండి, టేక్ అడిక్వేట్ బ్రేక్స్ అండి. సో ఓవరాల్, అండ్ నౌ దట్ ఇట్స్ న్యూ ఇయర్ ఇస్ కమింగ్ అప్, విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ న్యూ ఇయర్.